ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనం నేను చదువుతున్నానండి. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. మీరు రాసుకోండి, కరువు కాలము రాకమునుపు. కరువు సంవత్సరములు రాకమునుపు అనుంది. కరువు కాలము రాకమునుపు, కరువు కాలం. మరొక వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుతున్నానండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దుర్దినములు రాకముందే. మొదటిది ఏమి రాకముందు? కరువు కాలము రాకముందు. బైబిల్ ఏమో కరువు సంవత్సరములు రాకమునుపు. నేను ఈరోజు 4 కాలాల గురించి చెప్పబోతున్నానండి. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాలనుకుంటున్నాడు. 4 కాలాలు. ఒక కాలము కరువు కాలం, రెండవది దుర్దినములు అనే కాలం. దీన్ని చెడు కాలం అందాం, ఆపత్తు కాలం అందాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. మొదటిదే కాలం అండి, చెప్పాలందరూ. మొదటిదే కాలం కరువు కాలం, రెండవదే కాలం దుర్దినములు అనే కాలం. దీన్ని చెడు కాలం అని రాసుకోండి బ్రాకెట్లో. చెడు కాలం, ఆపత్తు అనే కాలం. మూడవది ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 16వ వాక్యం అండి. ఆయన చీకటి కమ్మజేయక మునుపే. దీని పేరు చీకటి కాలం అని రాసుకోండి. ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునుపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. దీని పేరు చీకటి కాలం. చెప్పండి, ఏ కాలం? మొదటిదే కాలం కరువు కాలం, రెండవదే కాలం దుర్దినములు అనే కాలం, చెడు కాలం అని పెట్టండి. మూడవదే కాలం చీకటి కాలం. 4వ కాలం తిమోతికి రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. పౌలు రాసిన ఆఖరి పత్రిక ఇది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయము 21వ వచనం. శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము. ఏ కాలం? ఇదే కాలం. ఏ కాలం అండి? ఇదే కాలం, శీతాకాలం. చెప్పండి, ఇప్పుడు 4 కాలాలు. ఈరోజు మన అంశము 4 కాలములను గుర్చిన సిద్ధపాటు. ఎన్ని కాలాల గురించి మనం చదువుకున్నాం? చెప్పండి. ఒకటే కాలం కరువు కాలం, రెండవదే కాలం దుర్దినములు అనే కాలం, మూడవదే కాలం చీకటి కాలం, 4వదే కాలం శీతాకాలం. ప్రార్థన చేసుకుందాం. షల్ వి లుక్ అన్ టు లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రభు వైపు చూద్దాం. ప్రార్థనలో ప్రభు సహాయం కోరుకుందాం. ఎవరి కొరకు ఈ వాక్యాన్ని ప్రభు సిద్ధపరిచాడో మనందరం దీవించబడినట్లుగా శ్రేష్టమైన వాక్యం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని ప్రభు నాకు దయచేయను. ఆయన నాతో మాట్లాడండి. క్రిస్మస్ కాలంలోకి వచ్చాను, ఈ సంవత్సరం ఆఖరిలోకి వచ్చాను ప్రభా. నా బ్రతుకులో ఇదిగో ఈ 4 కాలాల గురించి నీ సేవకుడు ఈరోజు వివరిస్తూ ఉండగా నాయన, ఈ వాక్యములో ఉన్న సత్యాలు నేను తెలుసుకొని నా జీవితాన్ని బాగు చేసుకునే కృప దయచేయని ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందామండి.
ప్రార్థన చేసుకుందాం. లెట్ us all look unto Lord in prayer. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, మీ మెల్లని స్వరము ద్వారా మా ప్రాణములను తెప్పరిల చేయండి. మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరిచి ఇదిగో నిగూఢమైన సత్యాలు మాకు బోధించి నాయన మా ప్రాణాత్మ దేహములను తెప్పరిల చేయమని ఒక పాఠం ఈరోజు మేము నేర్చుకుని ఈ సన్నిధి నుంచి వెళ్తూ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యమంతా తర్వాత మీకు యూట్యూబ్లో ఇది రికార్డ్ అయి ఉంటుంది. తెలియని వారికి, రాని వారికి తెలియపరచండి. 4 కాలాల గురించిన సిద్ధపాటు ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. నిన్న జరిగిన ఆ సంఘటన రాత్రంతా నా హృదయాన్ని ఎంతో ఎంతో ఆలోచింప చేసిందండి. మనిషి జీవితం ఎంత, దాని కొరకు మనం పడే ప్రయాస ఎంత, ఏ క్షణము ఏమి జరిగిద్దో కూడా తెలియని బ్రతుకు మంది. అవునా కాదండి? చెప్పండి. ఆ పిల్లోడు ఎంత మంచోడు, ఎంత జాగ్రత్త పరుడో, ఎంత మెలకు కలిగిన వాడో. తన డ్రైవింగ్ అంటే మేము హాయిగా నిద్రపోతాం, అంత మెలకు కలిగిన వాడు రాంబాబు. చాలా జాగ్రత్త గలవాడు. ఏ రోజు కూడా తను వెళ్తున్న వాహనానికి ఎప్పుడు చిన్న మరక కూడా కానివ్వడు. మరి అతను వేరే వ్యక్తి బండి మీద వెళ్తూ ఆ సన్నివేశం నిన్న నేను మార్కాపురంలో పాస్టర్స్ క్రిస్మస్లో ఉన్నాను. 800 మంది పాస్టర్లు కాపర్ల మధ్యలో గొర్రెల కాపర్ల గురించి వాక్యం చెప్పి 2.5 గంటల సమయంలో ఒక భోజనం చేసుకుని బయలుదేరదామని భోజనానికి కూర్చున్నాను నేను, పాస్టర్ గారు. మాకు ఆ దృశ్యాన్ని చూపించినప్పుడు అన్నం కూడా తినబుద్ధి కాలేదండి. చాలా బాధ వచ్చింది, ఏడుపు వచ్చింది. ఏంటి ప్రభా ఈ పరిస్థితి అనిపించింది మాకైతే. హుటాహుటిన బయలుదేరి వచ్చామో, సాయంత్రం అంతా ఆ గృహంలో గడిపాము. మనం ఎంతసేపు ఉంటామో ప్రభా, మీరే ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆదరించాలయ్యా. ఆఖరి సమయంలో మాకు చాలా దగ్గరయ్యాడు. వాహనం కొనుక్కున్న దగ్గర నుంచి ఆ వాహనాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో, ఎంత జాగ్రత్తగా, ఎంత కేర్ఫుల్గా, మాకు ఎంత సహాయకారిగా ఉండేవాడో. ఆయనకి ఏదైనా మేము ఇస్తే అది మరలా మా కానుక రూపంలో ఆదివారాలు ప్రకటన చేసి కానుక ఇచ్చే, నాకు వద్దు పాస్టర్ గారు, మీ పరిచర్యలో నన్ను వాడుకోండి అని చెప్పి నమ్మకంగా చాలా జతపనివాడుగా మాకు సహకరించాడు. అతనంతా ఆలోచన చేశాను, అసలు ఏంటి పరిస్థితులు. ఇంకా చాలా మందికి అర్థం కావట్లేదండి. ఏదో జీవితం ఉందనుకుంటున్నారు, దాని కొరకు ఏదేదో చేయాలని తహతహలాడుతున్నారండి. మనిషి జీవితం చాలా స్వల్పము. కొన్ని మాటలు చదువుతాను చూడండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం. అందరూ చక్కగా బైబిల్ చూస్తూ ఈ మాటలు వినాలి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నానండి, చక్కగా చూడండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు జీవాన్ని మేలును మరణము కీడు నీ ఎదుట పెట్టాడండి. తెలుసా? ఎంపిక నీ చేతిలో ఉన్నది. ఎంపిక నీ చేతిలో ఉంది. నువ్వేది ఎంచుకుంటున్నావు? జీవము, తర్వాత మేలు, మరణము, కీడు నీ ఎదుట ఎప్పుడు ఉన్నాయి. గమనిస్తున్నావా? ఏది ఎంచుకుంటున్నావు? ఏ మార్గంలో నడవటానికి ఇష్టపడుతున్నావు? ఏమి ఎంచుకుంటున్నావు? మేలు నీ ముందు పెట్టాడు దేవుడు. చూడండి, ఎవరికి మేలు? కీర్తన గ్రంథంలో చూస్తే, కీర్తన గ్రంథము 31వ సంకీర్తన చదువుదామండి. కీర్తన 31వ సంకీర్తన 19వ వాక్యం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతదంట? మేలు ఎవరికంటే భయభక్తులు కలిగిన వారికి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచి ఉంచిన మేలు. మేలు అనుభవిస్తున్నావా? జీవాన్ని కోరుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏది కోరుకుంటున్నావు?
దేవుడు జీవము మేలు మరణము కీడు నీ ఎదుట పెట్టాడు. ఏది కోరుకుంటున్నా? ఒక తాత పిల్లల్ని ఆడిస్తున్నాడంట గార్డెన్లో. ఒక బటర్ఫ్లై సీతాకోక చిలుక వారి మధ్యలోకి వచ్చింది. ఈ తాత గబక్కన ఆ సీతాకోక చిలుక ఇట్లా చేత్తో పట్టుకున్నాడు. పిల్లల్ని దగ్గర పిలిచి అడిగాడంట, ప్రశ్న వేశాడంట, నానా నా చేతిలో ఈ సీతాకోక చిలుక చచ్చిపోయిందా బ్రతికుందా చెప్పండి రా అన్నాడంట. వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏం చెప్పాలి, జవాబు ఏం చెప్పాలి. అప్పుడు ఒక పిల్లాడు గబక్కన వచ్చి, తాతయ్య ఒక మాట చెప్పేదా నీతో అన్నాడంట. ఏంటి చెప్పురా అంటే, దాని చావు దాని బ్రతుకు నీ చేతిలోనే ఉంది తాతయ్య అన్నాడంట. దాని చావు దాని బ్రతుకు నీ చేతిలోనే ఉంది. దేవుడు నీ ఎదుట జీవము మేలు మరణము కీడు నీ ఎదుట పెట్టాడు. అయితే ఇది నీ చేతిలోనే ఉంది. ఏమి కోరుకుంటున్నావు? జీవాన్ని కోరుకుంటున్నావా? మేలును కోరుకుంటున్నావా? లేదా మరణము కీడు కోరుకుంటున్నావా? చాలా మందికి ఇంకా అర్థం కావట్లేదండి. ఏదో ఉందనుకుంటున్నారు లోకంలో. మనిషి జీవితం తృణప్రాయమే. బైబిల్లో సామెతల గ్రంథం చదువుతాను చూడండి కొన్ని వచనాలు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 12వ వాక్యం చదువుతున్నాను. బాగా చూడండి అందరూ. సామెతలు, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 18 వర్స్ 12. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. చక్కటి మాట ఉందండి. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము ఏమైందంట? అతిశయపడును. గర్విస్తున్నాడు మానవుడు. ఎందుకో తెలుసా? ఆపత్తు రాకమునుపు. తెలియదు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఆపద వస్తుందో తెలియదండి. చాలా మంది గర్వంలోనే ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, దేవుడంటే భయము లేని స్థితిలో ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అందుకని రాశాడు సొలొమోను, ఆపత్తు రాకమునుపు నరుని హృదయం అతిశయపడిద్దంట. గర్విస్తూ ఉంటారు. ఈ గర్వం ఏమైందో తెలుసా? 14వ అధ్యాయం సామెతలు 14 చూడండి. సామెతలు 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తొదకు అది ఎక్కడికి తీసిద్దంట? మరణానికి దారి తీసిద్దని తెలియట్లేదు. చాలా మంది అనుకుంటున్నారు, మేము వెళ్ళే మార్గం, మేము నడిచే మార్గం, మేము చేసే పనులు మాకు బాగానే ఉన్నాయి. ఆఖరికి అది మరణానికి తీసుకెళ్తాయి. జాగ్రత్త. అందుకని ఈరోజు 4 కాలాలు, మనిషి జీవితంలో ఎదురయ్యే 4 కాలాల గురించి ఈ క్రిస్మస్లో మనం వినబోతున్నాం. ఎలా సిద్ధపడాలి? మొదటి కాలం చెప్పండి. ఏ కాలం? మొదటి కాలము కరువు కాలం. చెప్పండి, మొదటి కాలం ఏంటిది? కరువు కాలం. చాలామంది కరువు కాలంలో ఉన్నారండి. రెండవ కాలం ఏ కాలము? దుర్దినములు అనే కాలము, చెడు కాలం, ఆపదనే కాలములో ఉన్నారు. కొంతమంది చీకటి కాలము. 4వది శీతాకాలానికి వయసుతో పని లేదండి. ఎప్పుడు వస్తుందో తెలియదు. నిన్న రాంబాబుకి వచ్చింది శీతాకాలం. మన జీవితాలు ఎప్పుడు వస్తుందో తెలియదు శీతాకాలం. ఈ 4 కాలాల గురించి క్లుప్తంగా చూద్దాం. చూడండి, మొదటి కాలం కరువు కాలంలోకి వెళ్దాం. ఆదికాండము 41వ అధ్యాయము. ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనం నేను చదువుతున్నాను. ఆదికాండము 41వ అధ్యాయం 50వ వచనం. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. కరువు రాకమునుపే దేవుని ప్రణాళిక అండి. కరువు కాలము రాకమునుపు యోసేపుకి 2. కరువు కాలము రాకమునుపు యోసేపు 2 పనులు చేశాడు. 2 కుమారులు పుట్టారంటే వారి ద్వారా 2 కార్యాలు జరిగినాయి. ఏం కార్యాలు జరిగినాయి అంటే, కరువు కాలము రాకమునుపు యోసేపుకు దేవుడు 2 బిడ్డలు ఇచ్చారు. మొదటి కొడుకు పేరు మనష్షే అంటే మరచుట.
నా తండ్రి ఇంటిలో నేను పడిన బాధ, నేను పొందిన అవమానం, నేను పొందిన కీడు, నేను పొందిన అవమానాలైతేనేమి, అది ఏదైతే సరే అదంతా నేను మరిచిపోతున్నానన్నాడు. ఎప్పుడు తెలుసా? కరువు కాలం రాకమునుపు. మరిచిపోయే అని పేరు పెట్టాడు. మరష్య అంటే మరిచిపోయాడండి. కరువు కాలం రాకమునుపు యోసేపు ఎవరైతే తన సొంత అన్నలండి, తన సొంత ఇంటి వారు ఎంత కీడు చేశారో, ఎంత బాధ కలుగు చేశారో, ఎంత ద్వేషించారో, బ్రతికుండగానే చచ్చిపోయిన వార్త పుట్టించారండి. మిద్యానీయుల చేతికి అమ్మి వేశారు. యోసేపుకు జరిగిన అవమానం ఇక్కడ ఎవరికైనా జరిగిందా? ఎవ్వరు లేరండి. అయినా మనం చాలా విషయాలు మర్చిపోవటంలా. కరువు కాలం రాకమునుపు యోసేపు మరిచిపోయాడు కాబట్టి కరువులో 7 సంవత్సరాల కరువులో యోసేపు ఫలించాడు. ఎఫ్రాయిం అంటే ఫలభరితమైన జీవితం. కరువులో ఫలించాలంటే కరువు కాలాలు రాకమునిపే మర్చిపోవలసిన విషయాలు మర్చిపోతున్నావా? చాలామంది మర్చిపోరండి. చాలామంది మర్చిపోరు. పాస్టర్ గారు, నాకు జరిగిన అవమానం, మనం కామంటే నాకు జరిగిన అవమానం, ఈ చర్చిలో నాకు జరిగిన అవమానం నేను మర్చిపోకపోతే నీ ఎదుగుదల లేదన్నమాట. నువ్వు ఎదగలేవు. మరిచిపోవటం అనే అనుభవం లేకపోతే నువ్వు ఫలించలేవు, అభివృద్ధి పొందలేవు, సాఫల్యత లేదు నీకు. కరువు కాలంలో ఉక్కిరి బిక్కిరైపోతావు నువ్వు. వస్తాయండి, అందరి జీవితాల్లో వస్తాయి. మరిచిపోయాడు కాబట్టే 7 సంవత్సరాల కరువులో 10 మందికి ఆశీర్వాదకరంగా, ఒక దేశానికి ఆశీర్వాదకరంగా దేవుడు యోసేపును వాడుకున్నాడు. ఎందుకు తెలుసా? మరిచిపోయాడు. చాలామంది మర్చిపోవట్లేదండి. చాలామంది మర్చిపోవట్లే. ఎవరో ఎప్పుడో చేసిన విషయాలు, ఎవరో ఎప్పుడు అన్న విషయాలు. నేను రాత్రి ఆలోచన, యోసేపుకు జరిగిన అన్యాయం, యోసేపుకు జరిగిన కీడు, యోసేపుకు జరిగిన అవమానం, యోసేపుకు వచ్చిన బాధ నీకు వచ్చిందా? ఇంత కూడా ఉండదు వాటిలో. అయినా మనం మర్చిపోవట్లేదండి. కుటుంబాల్లో మరచుట అనే అనుభవం లేదు. కరువులో అందుకనే ఉక్కిరి బిక్కిరైపోతున్నారు కుటుంబాలు. ఆర్థికంగా కరువు రాబోతుంది, ఉద్యోగాల్లో కరువు రాబోతుంది, ఎన్నో సమస్యల్లో కదండి కరువు వస్తుందండి. కరువులో నువ్వు దీవించబడాలంటే మర్చిపోవాల్సిన విషయాలు మర్చిపోవాలి. ఇంకా మర్చిపోవట్లేదండి. చాలామంది మర్చిపోవట్లేదు. నేను రాసుకున్నాను ఒక మాట, రాత్రి దేవుడు నాకు ఇచ్చాడు. ఎవరికైనా యోసేపు జరిగిన మోసం జరిగిందా? ఎవరికైనా యోసేపుకు జరిగిన అవమానం జరిగిందా? ఎవరికైనా యోసేపుకు జరిగిన అన్యాయం జరిగిందా? అంతా ఇంత అండి. యోసేపుకి అన్నలు మోసగించారు, సొంత వారు మోసం చేస్తే ఆ బాధ తట్టుకోలేనిది. మర్చిపోయాడు యోసేపు. సొంత వారు మోసగిస్తే మరిచిపోయాడు యోసేపు. అందుకనే రెండవ అనుభవం ఎఫ్రాయిం అంటే అభివృద్ధి. యోసేపు అభివృద్ధి చెందాడు. కరువులో సాఫల్యత చూశాడండి. ఎందుకంటే కరువు కాలం రాకముందే ఏమయ్యాడు చెప్పండి? మరిచిపోవలసిన విషయాలన్నీ ఏమయ్యాడు చెప్పండి? మరిచిపోయాడు. కాబట్టి కరువులో ఏమయ్యాడు చెప్పండి? అభివృద్ధి చెందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు కాలం గుండా వెళ్తున్నావా? కరువు కాలాలు వస్తాయండి. ఉద్యోగరీత్యా వస్తాయి, ఆరోగ్యరీత్యా వస్తాయి, ఆర్థికంగా వస్తాయి. జీవితంలో కరువు కాలం అనేది ఖచ్చితంగా వస్తుంది. రాకమునుపే నువ్వు కరువు కాలంలో దీవించబడాలంటే మరిచిపోవాల్సిన విషయాలు. చాలామందికి రోగాలు ఎందుకు తగ్గట్లేదు తెలుసా? రోగాలు బాగు కాకపోవటానికి కారణం ఏంటో తెలుసండి? మరిచిపోవాల్సిన విషయాలు మనం మర్చిపోవట్లేదు కాబట్టి.
విడిచిపెట్టవలసిన విషయాలు మనం విడిచిపెట్టలేదు కాబట్టి పాత విషయాలు మర్చిపోవాలి. ఏదో తెలుసో తెలియక ఒకప్పుడు జారిపోయేవేమో, ఒకప్పుడు పడిపోయేవేమో, దేవునికి దూరమైన కార్యాలు చేసేవేమో. ఇంత వాక్యం వింటున్నా నీ బ్రతుకు మారకపోతే కరువులో ఉక్కిరి బిక్కిరైపోతావు. జాగ్రత్త, కరువు కాలంలో ఉక్కిరి బిక్కిరైపోతావు. విడిచిపెట్టాలి, మర్చిపోవాలి. కరువు కాలంలో యోసేపు 2 విషయాలు. ఒకటి, మర్చిపోయాడు, అందుకని కరువులో దీవించబడ్డాడు. కరువు కాలం ఎదుర్కొంటున్నావా? కష్టకాలం ఎదుర్కొంటున్నావా? పాస్టర్ గారు, మా కుటుంబంలో భయంకరమైన కరువు మేము ఎదుర్కొంటున్నామండి. భయంకరమైన కరువు, ఆర్థిక కరువు, ఆరోగ్య కరువు, ఉద్యోగ కరువు, ఎన్నో కరువులు మా బిడ్డల మధ్యలో భయంకరమైన సమస్యల్లో వచ్చామండి. ఒకటే విడుదల. మర్చిపోండి. మీకెవరైనా కీడు చేశారా? మీకెవరైనా అన్యాయం చేశారా? మీకెవరైనా అవమానం చేశారా? ఇంకా తలుచుకొని కదండి, తలుచుకొని అభివృద్ధి లేకుండా పోతున్నారు. మర్చిపోండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. కరువు కాలము రాకమునుపు యోసేపు మర్చిపోయాడు, కరువులో అభివృద్ధి చెందాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం సంవత్సరపు ఆఖరిలోకి వచ్చాం. మరొక నూతన సంవత్సరం మన ముందుంది. ఆ నూతన సంవత్సరంలో ఎలా సిద్ధపడుతున్నావు? ఎలా చేరాలని సిద్ధపడుతున్నావు? కరువు కాలం వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఏది అన్యాయం నువ్వు చూసావో, ఏ మోసం నీకు జరిగిందో, ఎక్కడ నువ్వు బాధపడ్డావో, ఎక్కడ నీ గుండె బాధకు గురైందో మర్చిపో. దేవుడు నీ కరువులు అభివృద్ధి చేస్తాడు. మొదటి కాలం ఏ కాలం చెప్పండి? కరువు కాలం. మర్చిపోవాలండి, మర్చిపోతున్నారా? నేను లాస్ట్ ఇయర్లో ఎస్టీసీలో ఉన్నప్పుడు ఒక చర్చిలో నేను ప్రాక్టికల్ చేరానండి. నా జీవితంలో జరిగింది చెప్తున్నాను, చిన్న సాక్ష్యం. ప్రాక్టికల్ చేరాను ఒక చర్చిలో. 6 నెలలు నేను ఆ చర్చికి యూత్ పాస్టర్గా సర్వీస్ చేశాను హైదరాబాద్లో. ఒక్క నెల కూడా ఆయన నాకేమీలా. ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళేటప్పుడు లాస్ట్లో నీ ఫీజు నేను కడతా ఫిలిపు అని అన్నాడు ఆ పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు. చాలా నమ్మకంగా చేశానండి. ఒకవైపు చదువులు థీసిస్ రాస్తూ, కాలేజీకి వెళ్తూ, హాస్టల్లో చాలా బాధ్యతాయుతంగా కష్టపడి 23 కిలోమీటర్లు అక్కడి నుంచి, మా కాలేజీ నుంచి అక్కడికి వెళ్ళాలంటే బస్సులో రోజు వెళ్ళి వచ్చి అక్కడ పరిచర్యలో ఉండేవాడిని. 6 నెలలు అయిపోయిందండి. లాస్ట్ డే ఆయన ఇదాన్ని ఇస్తాడేమో అని నేను వెళ్తే వాళ్ళు చర్చి వాళ్ళు చెప్పారు, మేమేం వీలేమన్నారండి. భలే బాధేసింది. సరే, నన్ను పంపించిన ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వచ్చి, కాలేజీ ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వచ్చి చెప్పాను, సార్ నన్ను పంపించారు మీరు ఆ చర్చికి, వాళ్ళు కనీసం నాకు ఏమీ లేదండి, ఇస్తామని చెప్పారు. ఎంత నమ్మకంగా పరిచర్య చేశాను. మీరన్నా వాళ్ళతో మాట్లాడండి, నా ఫీజు కట్టుకోవటానికి. వాళ్ళు నాకేమి ఇవ్వలేదండి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఫిలిప్, మర్చిపో అన్నాడండి. ఈ విషయం ఇంతటితో మర్చిపో. ఎట్లా మర్చిపోతాను? ఎంత బాధేసిందో. ఆ ఫీజు కోసం వాళ్ళు చేస్తామంటే కదా నేను అంత ప్రయాసపడలేదు. నా బస్సు ఫీజు మొత్తం నేను పెట్టుకొని వెళ్ళి వారికి అంత చాకిరి చేసింది. రూమ్లో పోయి చాలా బాధపడ్డాను. ప్రభా, మరి నా ఫీజు ఎట్లా? లాస్ట్ ఇయర్కి వచ్చాను, ఎట్లా ప్రభా? ప్రార్థన చేసుకున్నాను. నేను మర్చిపో అన్నాడు. సరిగ్గా వారం అంతా ప్రార్థన చేసుకున్నా, మర్చిపోవటానికి సహాయం చేయి అని. వారం తర్వాత ఇంక నేను ఫీజు కట్టాల్సిన సమయం వచ్చినప్పుడు నాకు తెలియకుండా ఎవరో ఒక ఆయన వచ్చి నా ఫీజు అంతా కట్టేసి వెళ్ళిపోయాడండి. కాలేజీకి వచ్చి నాకు తెలియకుండా ఒక వ్యక్తిని దేవుడు పంపించాడు, నా ఫీజు అంతా కట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. మరిచిపోయినప్పుడే మనం అభివృద్ధిని చూస్తాం. కరువు కాలం రాకముందు బాధపరిచారా? దుఃఖపరిచారా? అవమానపరిచారా? మర్చిపో. దేవుడు నిన్ను అభివృద్ధిలోకి నడిపించును గాక. ఏ విషయాలు ఇంకా మరిచిపోకుండా ఉన్నావో ఆ విషయాలన్నీ ఈరోజు నువ్వు మర్చిపోతే ఎంతగానో దీవించబడతావు. దేవుడు నిన్ను నూతన సంవత్సరంలో
నూతన ఆయురారోగ్యాలతో నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. కరువు కాలం. రెండవ కాలం చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎప్పుడంట? దుర్దినములు. చెప్పండి, ఎప్పుడంట? గట్టి చెప్పండి ఆ మాట. ఎప్పుడు? దుర్దినములు రాకముందే. దుర్దినములు, కీడు దినములు, ఆపత్తు దినములు, చెడు దినములు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 6 దినాల గురించి ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. సొలొమోను నొక్కి ఒక్కని చెప్తా, దుర్దినములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. ఎంత బలమైన మాట చూడండి. దుర్దినాలు వస్తాయి అన్నమాట. ఏ రోజు ఎప్పుడు ఎలా వస్తాయో మనకు తెలియదండి. బాల్య దినములందే కదండి. బాల్య దినములు అంటే నీ యవ్వన ప్రాయంలోనే. కొంతమంది ఏమంటారు తెలుసా, తల్లిదండ్రులు, పాస్టర్ గారు వాడు చిన్న పిల్లలండి, నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా చెప్తానమ్మా, వాడు బాప్తీసం తీసుకున్నాడా, ఆ అమ్మాయి బాప్తీసం తీసుకుందా, మీ కూతురు మీ అమ్మాయి బాప్తీసం తీసుకుందా. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారు తెలుసా, వాళ్ళు చిన్నపిల్లలండి, వాళ్ళకి ఇప్పుడు ఏం అర్థమైంది. 6వ తరగతిలోని ఇప్పుడు ఏడకు పంపిస్తున్నారు పిల్లల్ని? ఐఐటి ఎడ్యుకేషన్ చేయించలేదండి, ఐఐటి ఫౌండేషను కదండి. 6వ తరగతి నుంచే స్పెల్ బీకి ఎన్ని చదువులు చదివిస్తున్నారు. మరి బాల్య దినములందే బైబుల్ చెప్తుంది కదా, నీ యవ్వన ప్రాయంలోనే మీ బిడ్డలను దేవునిలోకి తీసుకొని రావాలి. ఎందుకు పిల్లల విషయంలో నిర్లక్ష్యం? తల్లిదండ్రులారా, 30వ తారీఖు బాప్తిస్మాలు ఉన్నాయి. దుర్దినములు రాకముందే. ఇక్కడ ఈ మాట చదువుతుంటే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చూడండి. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తా మీకు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు బాగా చూద్దామండి. బైబిల్ చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 7గురికి 8 భాగము పంచిపెట్టుము. భూమి మీద, చెప్పండి అందరూ ఆ మాట, భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు. ఏమండి, సత్యమా కాదా ఈ మాట? చెప్పండి, సత్యమా కాదా? చెప్పరేంది, సత్యమా కాదా? ఏమన్నాడు సొలొమోను? భూమి మీద ఏమి కీడు జరుగునో, ఎప్పుడేం జరిగిందో తెలీదు. అమలారా, వచ్చే సంవత్సరం నేను ప్రెసిడెంట్ అవుతా, ఇస్రాయేల్ సమాజం, ఇవన్నీ ఒట్టి పెత్తనాలు, అవి మానుకోండి. ఇప్పుడేం జరిగిద్దో తెలియదని బైబిల్ చదువుతుంటే ఎంత ప్రణాళికలో సిగ్గుపడాలండి, సిగ్గుపడాలి. కొంతమంది దేవుని మందిరానికి వస్తున్న పదవుల కోసం. ఎందుకండి? ఎందుకు అసలు అవి ఏం చేసుకోవడానికి? ప్రభు పిలుస్తాడా? ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రెసిడెంట్ చేసావయ్యా, రాయా నా ముందు, పిలుస్తాడా? ఏమి జరిగిందో తెలియదండి మనకి. భూమి మీద ఏ కీడు జరుగునో నీ వెరుగవు తెలియదు. పాపం నిన్న బ్రాహ్మబాబు చనిపోతే కక్కా వికలమైపోయానండి. ఆ బిడ్డ అనుకున్నట్టు చాలా జాగ్రత్తగా నడుపుతాడు అసలు బండి. ఎవడో బండి ఎక్కాడు పాపం. కళ్ళ కూడా అనుకోను కదండి, కళ్ళ కూడా అనుకోం కదా మనం. అసలు భూమి మీద ఏమి ఎప్పుడు జరుగునో మనకు తెలీదు. అయితే ఏం చేయాలి? దుర్దినములు రాకముందు ఏం చేయాలి? చూడండి, ఇక్కడ ఎంత చక్కటి మాట అన్నాడో. 11వ అధ్యాయము చూడండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. నీ ఆహారమును ఏమేదేమేమో చెప్పండి. నీ ఆహారమును, దీని అర్థం బాగా చెప్తా అమ్మా, బాగా వినండి. తర్వాత దీన్ని యూట్యూబ్లో కూడా 10 మందికి షేర్ చేయండి. ఏంటి తెలుసా ఈ మాటకు అర్థము? మగవాళ్ళని ఏమంటారు తెలుసా? పురుషుల్ని ఇంగ్లీష్లో బ్రెడ్ విన్నర్స్ అంటారు. నీ ఆహారమును
నీళ్ల మీద వేయము అంటే నీ సంపాదన అంతటిలో ఏమి ఇవ్వాలి దేవునికి? దశమ భాగము. చెప్పండి, ఏ భాగమో? నీ సంపాదన అంతటిలో ఏమి ఇవ్వాలి దేవునికి? ఇవ్వాలండి, ఇవ్వాలి దేవునికి. అది మంద కాదు. చాలామంది దాన్ని ఏం చేస్తారో తెలుసా? ఆ తర్వాత మాట కూడా చెప్తా చూడు, మీకు స్పష్టంగా చెప్తా చూడండి ఈరోజు. చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 2వ వచనం చూడండి. 7గురికి చదవరే, మీరు చదవరే, చదవబుద్ధి కావట్లేదు మీకు, చదవండి. 7గురికి 80 ఏం చేయాలంట? 7 అనేది సంపూర్ణ సంఖ్య బైబిల్లో. దశమ భాగం అనేది మీది కాదు, గుర్తుపెట్టుకోండి. 7 దశమ భాగానికి సాదృశ్యం. కొంతమంది జీతం రాగానే దాన్ని ఏం చేస్తారు తెలుసా? ఒక భాగం మా ఇంటికి వచ్చే పాస్టర్ గారికి, ఒక భాగం అనాథ శరణాలయానికి, ఇంకో భాగం అదిగో బట్టలు లేవు, బట్టలు ఉన్నా, అది నీ సొంతది కాదు, అది దట్ బిలాంగ్స్ టు గాడ్. అది దేవునికి చెందవలసినది, అది దేవునికి పంచిపెట్టు. 7వ భాగము దశమ భాగం అది దేవుని సేవలో వాడుతున్నావా? ఇంత గొప్ప పరిచర్య జరుగుతుందండి ఈ సంఘంలో. యూట్యూబ్కి 20,000 నెలకు, తెలుసా మీకు? పండగ పనులు. ఈ సంఘాన్ని వదిలిపెట్టి మీరు ఎక్కడికో ఇస్తే దేవుడు అడుగుతాడు ఒకరోజు. దేవుడు అడుగుతాడండి, నీ ఆహారం నీళ్ళ మీద వేయమంటే అది దాని అర్థం. చాలా దినములైన తర్వాత అది కనబడును. తర్వాత చూడండి ఆ మాట, 7గురికి అంటే 7 సంపూర్ణ సంఖ్య. ఇంకా నువ్వు దీవించబడితే 8 నువ్వు దీవించబడే కొద్దీ దేవుని పరిచర్యకి ఇవ్వు, దేవుని సేవకుడికి ఇవ్వండి, దేవుని సంఘానికి ఇవ్వండి. పరిచర్యలో ఇక్కడ జరుగుతున్న పరిచర్య మీ కళ్ళ ముందు చూస్తున్నారు. ఇవ్వాలండి, ఇవ్వాలి. మీరందరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఎందుకంటే భూమి మీద ఏ కీడు జరుగునో నీవెరుగవు. మనకి ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదండి. రాంబాబు నాకెంత ఆశ్చర్యం, మాతో వస్తాడు కారులో, మేము అది ఇచ్చి తీసుకో రాంబాబు అంటే వద్దన్నా అంటాడు మాతో ముందు. తర్వాత ఏం చేస్తాడో తెలుసు, ఒకవేళ తీసుకున్నా ఆదివారం చర్చిలో పాస్టర్ గారికి కానుకని రాసిస్తాడండి. ఎన్నిసార్లు నేను రాంబాబు కానుకని చదివాను. తన సమయం, ఎప్పుడు సమయం వస్తుందో తెలియదు. సిద్ధపడ్డాడు, బాగా సిద్ధపడ్డాడు. దేవుని సేవకుడికి ఘనపరిచాడు, దేవుని పరిచయంలో చక్కగా వాడబడ్డాడు. సమయంలో దుర్దినము రాకముందే, భూమి మీద ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేను అటు దినాన్ని దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. అవునండి, ఎంత చక్కటి సిద్ధపాటు అనిపించింది నాకు ఆ పిల్లోడిది. ఎంత చక్కటి సిద్ధపాటు, ఎంత బాగా దగ్గరయ్యాడో మాకు. అసలు భూమి మీద ఏ రోజు ఏం జరిగిద్దో మనకు తెలియదండి. సిద్ధపడుతున్నావా? దుర్దినములు రాకముందే, చెడు కాలం రాకముందే, ఆపద రాకముందే, ఈ బాల్య దినములందే మీ సృష్టికర్తని ఏం చేయండి? స్మరణకు తెచ్చుకోండి. మీ బాల్య దినములందే. దేవుని బిడ్డలారా సిద్ధపడండి. 30వ తారీఖు బాప్తిస్మాలు ఉన్నాయి. ఏ రోజు ఏం జరిగిద్దో మనకు తెలియదు. భూమి మీద ఏ కీడు జరుగునో నీవెరుగవు. ఒక విపత్తు రాకముందే సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడు దేవునితో చెప్పగలం, ప్రభా నాది నీకు ఇచ్చే నీ పరిచర్యలో, నీ సేవకుని ఘనపరిచే నా పరిచర్యలో, నాకు ఇవ్వబడిన సమయంలో నేను నీ పరిచర్యలో వాడుకున్నానయ్యా చెప్పగలం. దేవుడు అప్పుడు దీవిస్తాడు. దుర్దినములు రాకముందే. ఒకటి, ఏ కాలమో? కరువు కాలము రాకముందే. రెండవది, చెడు కాలము రాకముందే. మూడవ చూద్దాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 13:16. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడని యెహోవా మహిమ గలవాడని ఏముంది బైబిల్లో?
ఆయనను మహిమపరచండి అంటే ఆయనను కొనియాడుడి అంటే ఆయన మహిమపరచండి. చీకటి కాలం రాకముందే, చీకటి కాలంలో ఉన్నారు చాలామంది. క్రిస్మస్లో ఒక మాట చదువుతాం కదా, చీకటిలో ఉన్న జనులు ఏం చూశారంట? గొప్ప వెలుగు చూశారు. యేసయ్య వెలుగు ఈరోజు నీ మీదకి రావాలి. చీకటి కాలం రాకముందే యేసయ్య వెలుగులోకి రండి, వాక్యం అనే వెలుగులోకి రండి. ఇంకా చీకటి కాలం రాకమునిపే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మహిమ అనే మాట ఉంది. ఆయన ఆయన మీ దేవుడిని యెహోవా మహిమ. మహిమ అంటే అర్థమైందో తెలుసా? రాసుకోండి. మహిమ అంటే అందము, మహిమ అంటే సౌందర్యము, మహిమ అంటే అలంకారము, మహిమ అంటే దేవుని అందము నీలో చూపించాలి, నాలో చూపించాలి. నా దేవుడు ఎంత అందము గలవాడో, నా దేవుడు ఎంత సౌందర్యము కలిగిన వాడో, నా దేవుడు ఎంత అలంకారము కలిగిన వాడో, అది నాలో నీలో చూపించడమే మహిమ అంటే. దేవుని మహిమ మన మీదకి రావటం అంటే అదే. యేసయ్యను లోకానికి చూపించాలి. నా యేసయ్య ఎంత ఎంత అందము కలిగిన వాడు, నా యేసయ్య కదండి. నా యేసయ్య ఎంత అందము కలిగిన వాడు. నీలో ఉన్న యేసయ్యను లోకానికి చూపించాలి. చీకటి కాలము రాకమునిపే. ఇంకా యేసు ప్రభు దగ్గరికి వచ్చావా? రాలేదా? చాలామంది ఇంకా రాలేదండి. సియోను గీతాల్లో ఈ పాట ఉంది. చీకటి కాలము వచ్చుచుండే, కృపాకాలము వినియోగించు. తెలుసా మీకు ఆ పాట? తెలుసా? నేను అప్పుడప్పుడు పాడతాను కదా ఆ పాట. చీకటి కాలము రాకముందే కృపాకాలము వినియోగించు కదండి, పాడుతుంది. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. చూడండి ఎంత మంచి పాట. చీకటి కాలము వచ్చుచుండే కృపాకాలము ఉపయోగించు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా ఉండే సమయము సద్వినియోగించు కదండి. కాలం ఎట్లా ఉంది? కాలమపాయముగా ఉండే. చాలా మందికి అర్థం కావట్లేదండి. సంసోనుకు కూడా తెలియలేదండి. చీకటి కాలం రాబోతుంది నా జీవితంలో, దెలీలా నన్ను మోసం చేస్తుంది. సంసోను కూడా తెలుసుకోలేదు. చాలామంది యవనస్తులకు అర్థం కావట్లేదండి. చాలామంది పెద్దవారికి అర్థం కావట్లేదండి. యు ఆర్ ఇన్ డార్క్ పీరియడ్. నువ్వు చీకటి కాలంలో ఉన్నావు బిడ్డ. చీకటి కాలం రాకమునుపే వాక్యమనే వెలుగు నీలో ఉదయించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. వస్తావు యేసయ్య కాడకు. చీకటి కాలం చాలా భయంకరమైంది. సంసోన్ తెలుసుకోలేదండి. ఏం చేశారు చెప్పండి? సంసోన్ని ఫిలిస్తీన్లు పట్టుకొని ఏం చేశారు? గుడ్లు బీకారండి. ఏం బీకారు? సాతాను ఏం చేస్తాడు తెలుసా? నిన్ను గుడ్లు బిగుతాడు, అంధుడుగా చేస్తాడు. చాలా జాగ్రత్త. చీకటి కాలం రాకమునిపే వాక్యమనే వెలుగు నీలో ఉదయించాలి. దేవుని మహిమ నీ మీద కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకెంతకాలం చీకటిలో బ్రతుకుతావు? రా యేసయ్య కాడకు. కాలమపాయముగా ఉండే సమయము సద్వినియోగించు. చీకటి కాలం సంసోను జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో ప్రసంగాలు వింటున్నారు కానీ ఇంకా మారు మనసు లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఆఖరి కాలం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. ఏ కాలం? దాని పేరు శీతాకాలం. చెప్పండి, ఏ కాలమో? శీతాకాలము రాకమునుపు.
శీతాకాలం. మీకు తెలుసా అండి, సంవత్సరానికి ఆఖరి కాలం ఏది చెప్పండి? శీతాకాలం. 4 కాలాలు ఉన్నాయండి, బాగా వినండి. ఒకటి వసంతకాలం, రెండవది వేసవి కాలం, మూడవది వర్షాకాలం, నాలుగవది శీతాకాలం. దీన్ని నేను ఇలా చెప్తా చూడండి. మానవుడి జీవితంలో కూడా ఒకటి బాల్యము, రెండవది యవ్వనము, మూడవది నడి వయస్సు, నాలుగవది వృద్ధాప్యం, శీతాకాలం. కానీ ఇప్పుడు శీతాకాలానికి వయసుతో తేడా లేదండి. నిన్న రాంబాబు 30 సంవత్సరాలే, చాలా యంగ్ మ్యాన్, ఒక్క రోగం లేదు, ఆరోగ్యవంతుడు. శీతాకాలానికి వయసుతో సంబంధం లేదు. మరీ చెప్తున్నా, గుండెలు బాదుకొని చెప్తున్నా, చాలా మంది జీవితంలో శీతాకాలం వస్తుంది. వయసుతో సంబంధం లేదు, ఆరోగ్యంతో సంబంధం లేదు. ఎప్పుడు వస్తో తెలియదండి. బివేర్, బి కాషియస్. మనందరి జీవితంలో శీతాకాలం ఉంది. శీతాకాలం రాకమునిపే రక్షణలోకి రావాలి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఆ మాట చదువుతా నేను. ఒక మాట రాశాడు భక్తుడు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం. కోతకాలము, చెప్పండి, కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను. మనము ఏం చేయలేదంట? రక్షణ నొందకయే ఉన్నాము. రక్షణ లేదండి. ఇంకా ఎప్పుడు అనుకుంటున్నారు? ఎప్పుడో వసతులు అనుకుంటున్నారు. లేదండి. ఏ రోజు ఏం జరిగిందో తెలియదు బిడ్డ. గ్రీష్మకాలం జరిగిపోయింది, కోతకాలం అయిపోయింది. ఇంకా నువ్వు రక్షణ పొందకనే ఉన్నావు. దేవుడు అందుకనే మాట్లాడుతున్నాడు. ఎప్పుడు శీతాకాలం వస్తుందో తెలియదండి. మనిషి జీవితంలో శీతాకాలం ఎప్పుడు వస్తుందో తెలియదమ్మా. తెలియదు తల్లి, శీతాకాలం ఎప్పుడు వస్తుందో తెలియదు. మన అమెరికా దేశంలో ఏం జరిగింది తెలుసా? ఒక యవనస్తుడు యూనివర్సిటీలోకి వెళ్ళి గన్ను తీసుకుని 23 మందిని చంపారండి. పిల్లలు మొత్తం 12 నుంచి 13, 15 సంవత్సరాల పిల్లలే. వాళ్ళు అనుకొని ఉంటారా? వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనుకొని ఉంటారా ఈరోజు మా బిడ్డలు శవాల ఇంటికి వస్తారని? వాళ్ళు ఊహించలేరు కదండి. వచ్చేసింది వారి జీవితంలో శీతాకాలం వచ్చిందండి. మన పేపర్లో చదివే నేను, చపాతి ఆవకాయ ఇష్టమంట ఆ పిల్లోడికి. చపాతి ఆవకాయ ఇష్టమంట. కూర్చొని తల్లిదండ్రులతో కూర్చొని భోంచేస్తున్నాడు. చపాతి ఆవకాయ నంచుకొని తింటున్నాడు. పొరబోయిందండి, అలాగే ప్రాణం పోయింది. అలాగే ప్రాణం పోయింది. మన యవనస్తుల గుడిలో కూడా చెప్పి, నా స్నేహితుడు జహీర్ అనే పిల్లోడు, నేను రక్షించబడిన తర్వాత వాడిని కూడా నేను తీసుకెళ్ళాను ఒక యూత్ మీటింగ్కి. వాడు విన్నాడు, వాక్యం విన్నాడు. ఏమైనా అర్థమైందంటే అర్థమైందిరా. మరి ఆలస్యం చేయబాక, రక్షణ పొందురా, బాప్తిస్మాలు ఉన్నాయి, సిద్ధపడరా అని చెప్తే తర్వాత చూస్తాను వెళ్ళాడు. వాడు మంచి స్విమ్మరు. ఈ సోమవారం యూత్ మీటింగ్ తీసుకెళ్ళాను. మరుసటి సోమవారం చేదైన వార్త విన్నాను వాడి గురించి. వాడు నీళ్ళల్లో దూకి, మంచి స్విమ్మర్ వాడు, లోపల గుద్దుకొని అలాగే బ్రెయిన్కి తగిలి అక్కడే చచ్చిపోయాడండి. బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు. శీతాకాలం వచ్చేసింది వాడి జీవితంలో. ఏ రోజు శీతాకాలం ఎప్పుడు వస్తుందో తెలియదండి. మన పేపర్ మీరంతా చూస్తుంటారు. కలెక్టర్ దగ్గర గన్ మ్యాన్ అంట అతను. ఇంట్లో సమస్యలకి, మరి సమస్యలను ఏమున్నాయో మనకు తెలియదు. పొద్దున్నే నిద్రలేసాడు. బెడ్ మీదే భార్య పిల్లలు పడుకున్నారు. పిస్టల్ తీసుకొని భార్యను చంపాడు, పిల్లల్ని చంపాడు, తను చంపుకొని చచ్చిపోయాడు. శీతాకాలం వచ్చేసింది. ఏ రోజు శీతాకాలం నీకు వస్తుందో తెలియదు, నాకు వస్తుందో తెలియదు. ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకున్న సమయం. చాలామంది అనుకుంటున్నారండి, చర్చికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళి నేను పాపం చేస్తా. మారు మనసు కాదండి అది మారు మనసు కాదండి.
చర్చిలోకి వచ్చి ప్రార్థన చేశానండి, మరలా బయటికి వెళ్ళి పాపంలో బ్రతుకుతున్నానండి, అది మారు మనసు కాదండి. నిన్ను మోసం చేస్తున్నాడు అపవాది, నిన్ను మోసం చేస్తున్నాడు అపవాది. దావీదు ఏం చేశాడు తెలుసండి? ఇంత బాగుండి దావీదు దేవుని హృదయానుసారుడుగా ఉండి బత్షెబతో వ్యామోహంలో పడి పాపం చేసి ఊరియాను అలాగే చంపించాడండి. ఏం జరిగిందో తెలుసా? 4 బిడ్డలు, పొట్టన పుట్టిన 4 బిడ్డలు చచ్చిపోయారండి. దేవుడు వదిలిపెట్టలేదండి. ప్రార్థన చేశాడు దావీదు, ప్రార్థన చేశాడు, ఆయన శిక్షించక మానలేదండి. ఈ నడుము నొప్పితో ఈ నడుము నిలబడలేక కుష్ఠరోగం వచ్చిందంట దావీదుకి. ప్రార్థన చేశాడు, క్షమించమని అడిగాడు, కానీ దేవుడు శిక్షించక మానలేదు. పాపంలో జీవిస్తున్న వారులారా, దేవునికి విరోధమైన బ్రతుకుతున్న వారులారా, మీ జీవితంలో శీతాకాలం ఎప్పుడు వస్తుందో తెలీదు. జాగ్రత్త. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు మీరు ఈ సమయాన్ని దాటి పెట్టి వెళ్ళిపోతే భూమి మీద ఏ కీడు జరుగునో నీవెరుగవు, నేను ఎరుగను. ఏ రోజు ఏం జరుగుతుందో అస్సలు తెలియదండి మనకి, అస్సలు తెలియదండి మనకి. బివేర్. సిద్ధపడదామండి. జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడదాం. దేవునికి దగ్గరగా జీవించడానికి సిద్ధపడదాం. బ్రతుకు మార్చమని ప్రభువుని అడగటానికి సిద్ధపడదాం. ఒక గొప్ప సిద్ధపాటుతో క్రిస్మస్లో కడుగు పెడదాం, నూతన సంవత్సరంలో కడుగు పెడదాం. సిద్ధపడకుండా నీ బ్రతుకులో ఉంటే ఏ రోజు శీతాకాలం వస్తో తెలియదండి, తెలియదమ్మా. కరువు కాలం రాకమునుపు యోసేపు మర్చిపోయాడు, కరువులో అభివృద్ధి పొందాడు. దుర్దినములు రాకమునుపు భూమి మీద ఏది జరిగిద్దో నీకు తెలియదు కాబట్టి దేవుని పరిచర్య కొరకు మీ ధనాన్ని ఇవ్వండి. దేవుని సేవకుని ప్రేమించండి. దేవుని పరిచర్యలో వాడబడండి. ఆ భాగము దేవుని సొత్తుగా ఉంటుంది. నీ ఆహారం నీళ్ళ మీద వేయమో చాలా దినాలైన తర్వాత కూడా అది కనబడిద్ది, దీవించబడతారు. చీకటి కాలం రాకమునిపే దేవుని వాక్యమనే వెలుగు మీ మీద ప్రసరిస్తూ ఉండగా దేవుని మహిమ మీలో చూయించండి. శీతాకాలం రాకమునిపే ప్రభు పాదాలు పట్టుకుందాం, రక్షణ పొందుదాం, మారు మనసు పొందుదాం, బాప్తిస్మానికి సిద్ధపడదాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచి దేవుని సన్నిధిలో అందరం ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాలం స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడి ఉన్నాడు. 4 కాలాల గురించి ప్రభు మనల్ని హెచ్చరిక చేసి ఉన్నాడు. కరువు కాలము రాకమునిపే, దుర్దినములు రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. చీకటి కాలము రాకమునిపే, 4వది శీతాకాలము రాకమునిపే జీవితంలో ప్రభు దగ్గరికి రండి. యేసయ్య పాదాలు పట్టుకుందాం. ప్రభా నన్ను రక్షించయ్యా అని అడుగుదాం. ఆయన రక్షణ కొరకై తీర్మానం తీసుకుని వెళ్దాం. ఎవరు నిర్లక్ష్యంగా చూడొద్దండి, ఎవరు నిర్లక్ష్యంగా చూడొద్దు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా చూడొద్దు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా చూడొద్దు. దేవుడు తన సేవకుడి ద్వారా మనతో మాట్లాడి ఉండగా కరువు కాలము రాకమునిపే, దుర్దినములు రాకమునిపే, చీకటి కాలము రాకమునిపే, శీతాకాలము రాకమునిపే జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్నా. యేసయ్య చేతిలో నీ జీవితాన్ని పెట్టావో నీ జీవితం ఎంత దీవించబడుతుందో. నువ్వు చనిపోయిన నీ చావు గురించి భయపడాల్సిన పని లేదు. ప్రభుతో యుగయుగాలు ఉంటావు, సదాకాలం ప్రభుతో ఉంటావు. ఆ నిరీక్షణ నీకుందా? లేకపోతే ఈ నుంచి వెళ్ళేలోపు ఒక తీర్మానం తీసుకున్నా. పాస్టర్ గారు, శీతాకాలం రాకమనిపే నా బ్రతుకులో ఒక తీర్మానం తీసుకుంటున్నానండి. యేసయ్య నా సొంత రక్షకునిగా అంగీకరిస్తానండి. ఈ సమయాన్ని నేను వదిలిపెట్టనండి, నా బ్రతుకును మార్చుకుంటానండి. చీకటి కాలం రాకమునిపే, దుర్దినములు రాకమునిపే,
కరువు రాకమునుపే నా బ్రతుకును బాగు చేసుకుంటాను పాస్టర్ గారు, నా జీవితాన్ని యేసయ్యకి ఇస్తాను పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థన చేయండి అని ఆ రీతిగా ప్రార్థన మనవులు కోరే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతి చూయిస్తారా, మీకోసం ప్రార్థన చేస్తాను. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. శీతాకాలం రాకమునిపే, చీకటి కాలం రాకమనిపే, దుర్దినములు రాకమనిపే నా జీవితాన్ని ఆ రక్షకుడైన యేసయ్య చేతికి అప్పగించి నా బ్రతుకును మార్చుకుంటాను. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేస్తానండి, చేతులు దించండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. 4 కాలాల సిద్ధపాటు గురించి ఈరోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన మీ వాక్కును బట్టి స్తోత్రాలయ్యా. భూమి మీద ఏ కీడు ఎప్పుడు జరుగుతుందో నీ వెరుగవు. ఎంత స్పష్టమైన మాట ప్రభువా. ఏ రోజు ఏం జరుగుతుందో మాకు తెలియదు కాబట్టి నాయన, మా బ్రతుకులు మీకు సమర్పించుకొని నాయన, మా జీవితాలు మేము సమర్పించుకొని ఒక గొప్ప తీర్మానంతో నాయన క్రిస్మస్లో అడుగుపెట్టే భాగ్యం దయచేయండి నాయన. మీ కార్యాలు జరిగించండి ప్రభా. ఏ రోజు ఏం జరిగిద్దో మాకు తెలియదు ప్రభా, అది వాస్తవం నాయన. కాబట్టి మీ రక్షణ తీర్మానాన్ని వాయిదా వేయకుండా మా బ్రతుకులు మీకు సమర్పించుకొని మీకు ఇష్టలుగా జీవించే ఆ కృప మాకు దయచేయమని ఈ వాక్యం అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలభరితంగా మార్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ లైవ్లో చూస్తున్న బిడ్డలను కూడా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పాలి గట్టిగా, ఆమేన్ చెప్పండి.